ఊళ్ళో అందరూ అనేవాళ్ళు. ఇలాంటి స్నేహితులు ఈ రోజుల్లో ఉండడం చాలా అరుదు. మీ స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని అనేవాళ్ళు. మన జీవితంలో నిజమైన స్నేహితులు ఒక్కరైనా ఉంటే మనం అదృష్టవంతులం అంటారు. సంతోషంలో మనతో నవ్వేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు మన పక్కన నిలబడేది ఎవరు? ఈరోజు కథ ఒక స్నేహం గురించి. ఒక అపార్థం గురించి, ఇంకా నమ్మకం ఎంత విలువైనదో చెప్పే కథ. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులున్నారు. ఆదిత్య ఇంకా రవి. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే క్లాస్, ఒకే బెంచ్. స్కూలింగ్ అంతా కలిసి చేశారు. ఆ స్కూలింగ్ చేస్తున్నప్పుడే పెద్దయ్యాక మనిద్దరం కలిసే ఉందాము, మంచి బిజినెస్ చేద్దాము అని అనుకుంటారు. అన్నట్టుగానే ఇద్దరు స్కూలింగ్ తర్వాత ఒకే కాలేజ్‌లో జాయిన్ అయ్యారు. మంచిగా చదువుకున్నారు. ఊర్లో అందరూ అనేవాళ్ళు, ఇలాంటి స్నేహితులు ఈ రోజుల్లో ఉండడం చాలా అరుదు. మీ స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని అనేవాళ్ళు. చదువు అయిపోయిన తర్వాత బిజినెస్ చేద్దామని ఇద్దరు కలిసి సిటీకి వెళ్తారు. ఒక చోట మంచి వ్యాపారం స్టార్ట్ చేశారు. ఇద్దరూ కలిసి చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. వ్యాపారం మొదట్లో అస్సలు బాగా నడవలేదు. లాభాలు లేవు. రెండో సంవత్సరం కొంచెం మెరుగుపడింది. మూడో సంవత్సరానికి లాభం చూశారు. ఇద్దరు చాలా సంతోషపడ్డారు. ఎంత సంతోషపడ్డారో దాని వెనక అంత కష్టం కూడా ఉంది ఇద్దరిది కలిసి. ఒకరోజు క్యాష్ కౌంటర్‌లో రూ. 2,00,000 తగ్గింది. ఆదిత్య ఏమై ఉంటుంది అని ఆలోచించడం స్టార్ట్ చేశాడు. అయితే ఆ రోజు క్యాష్ కౌంటర్ పైన కూర్చుంది రవి. ఆదిత్య మనసులో ఒక అనుమానం వచ్చింది. రవి ఏమైనా తీసుండాడా అని అనుకున్నాడు. ఆదిత్య రవిని నేరుగా అడగలేదు. కానీ ఆదిత్య మాటలో మార్పొచ్చింది. రవితో సరిగ్గా మాట్లాడటం లేదు. రవి దీన్ని గమనించాడు. ఆదిత్య దగ్గరకొచ్చి ఏమైంది? ఏమైనా జరిగిందా? ఎందుకలా ఉంటున్నావు? అని అడిగాడు. ఆదిత్య సరిగ్గా సమాధానం చెప్పలేదు. స్నేహంలో చీలిక మొదలైంది. ఆదిత్య రవితో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. ఏమైందో తెలియక రవి ఏమీ చేయలేకపోయాడు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అవటానికి ఒకే వ్యాపారమైనా ఇద్దరు ఒకచోటే పనిచేస్తున్న పరాయి వాళ్ళలాగా బిహేవ్ చేస్తుంది. అయితే ఒకరోజు ఆదిత్య షాప్‌లో రిపేర్ వచ్చిందని చెప్పి సీసీటీవీ కెమెరా హార్డ్‌వేర్ తీస్తారు. రిపేర్ అయిన తర్వాత ఏముందో చూద్దామని చూస్తూ ఉంటే ఆశ్చర్యమైన విషయం అతని కంటపడింది. నిజానికి ఆ రోజు క్యాష్ కౌంటర్ నుంచి ఆ 2,00,000 తీసింది ఆదిత్య. తీసి బ్యాంక్‌లో డిపాజిట్ చేద్దామని తీసుకొని వెళ్ళాడు. అది మర్చిపోయాడు. అతని మతిమరుపు స్నేహితుడిని అవమానించేలాగా చేసింది. అయితే వెంటనే చాలా బాధపడి రవి ఇంటికి పరిగెత్తుకొని వెళ్తాడు. పరిగెత్తుకొని వెళ్ళి రవిని గట్టిగా హగ్ చేసుకొని, "సారీరా, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను" అని అంటాడు. రవి, "పర్వాలేదులేరా" అని అంటాడు. అనేసిన తర్వాత, "నువ్వు నన్ను దొంగ అనలేదు, కానీ నన్ను నమ్మలేదు" అని అన్నాడు. ఆ మాట ఆదిత్య చాలా బాధపడిపోయాడు. రవి ఆదిత్యతో చెప్పాడు, "స్నేహం అంటే ఎప్పుడు గొడవ పడకుండా ఉండటం కాదు. కానీ గొడవ వచ్చినప్పుడు అది మనసులో పెట్టుకోకుండా మాట్లాడి పరిష్కరించుకోవడమే నిజమైన స్నేహం" అని చెప్తాడు. ఆ రోజు నుంచి ఇద్దరూ కలిసి మళ్ళీ కొత్తగా వ్యాపారం మొదలుపెట్టారు. ఏ దాపరికాలు, అనుమానాలు లేకుండా. కానీ వాళ్ళు ఒక నియమం పెట్టుకుంటారు. ఆ డౌట్ ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా 24 గంటల్లో వాళ్ళు మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి అనే నియమం పెట్టుకుంటారు. ఆ నియమం తరువాత ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఏదైనా అనుమానం ఉన్నా, ఏమైనా సమస్య ఉన్నా ఇద్దరు మాట్లాడుకొని 24 గంటల్లో దాన్ని సాల్వ్ చేసేసుకునేవాళ్ళు. నమ్మకం ఎప్పుడు ఒక్క రోజులో ఏర్పడదు. కానీ ఒక్క అనుమానం ఎన్నో ఏళ్ల స్నేహాన్ని మాత్రం ఈజీగా పాడు చేయగలదు. అందుకే అనుమానం వచ్చినప్పుడు మౌనంగా ఉండకుండా మాట్లాడాలి. మాట్లాడితే సమస్యకు పరిష్కారం వస్తాయి. మీకు ఈ కథ నచ్చిందనుకుంటా. తెలుగులో ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటే ఒక కథ చెప్తా విను. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ కలుద్దాం.